శాంతిని కోరుకునే దేవుడే మన దేవుడు. గుద్దులాటలు, పోట్లాటలు, గొడవలు, కొట్లాటలు, పనికి మాలిన ప్రయోజనం లేని యుద్ధాలు కాదు. దేవుడే యుద్ధం చేస్తాడు, యుద్ధాన్ని జరిగిస్తాడు కూడా. కానీ అది నీతియుతమైనది, అది సత్యవంతమైనది, అది న్యాయముతో కూడినది. హల్లెలూయా. ఆయన న్యాయవంతుడైన దేవుడు, న్యాయవర్తనుడైన దేవుడుగా మన మహాదేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఏది చేసినా అది నీతి న్యాయములతో కూడినదై ఉంటుంది, అది ధర్మముతో కూడినదై ఉంటుంది. కానీ బేసికలీ సమాధానాధిపతి మన దేవుడు. సమాధానాన్నే కోరుకొని ఆ సమాధానాన్ని మనకు బహుమానముగా ఇస్తున్నాడు. ఇది నా యందే ఉంది అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు. మనం మరలా ఎక్కడెక్కడికో వెళ్ళి దీని కొరకు వెతకాల్సిన అవసరం లేదు. కానీ యేసయ్యలోనే సమాధానం. ఎవరికైనా సమాధానం లేకుండా ఉంటే వారు వెంటనే యేసయ్యా నీ సమాధానాన్ని నేను కోరుకుంటున్నాను, నీ యందున్న వారికి సమాధానం అని నీవు అన్నావు కదా, నీ యందున్న వారికి శాంతి అని నీవు అన్నావు కదా, నీ యందు నేను ఉన్నాను యేసయ్యా, నీ సమాధానం నాకు కావాలి అన్న వెంటనే నీవు ఆ సమాధానం కొరకు విశ్వసించిన వెంటనే అది మరలా నీలోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నీ హృదయం అంతా నింపబడడం జరుగుతుంది. నువ్వెంత కలవరపడే స్థితిలో ఉన్నా, ఎంత ఆందోళన చెందే స్థితిలో ఉన్నా, ఎంత దిగులులో ఉన్నా, ఎంత భయానకమైన వాతావరణంలో ఉన్నా, సమాధానం నిన్ను ఆవరిస్తుంది, సమాధానం నిన్ను నింపుతుంది, సమాధానం నిన్ను కమ్ముకొని నిన్ను ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఇట్టి గొప్ప కృపను దేవాతి దేవుడు ఆయన నమ్మిన వారందరికీ కూడా అనుగ్రహించడం జరిగింది. నీవు సమాధానవంతుడైన కుమారుడుగా, కుమార్తెగా, శాంతికరమైన కుమారుడుగా, కుమార్తెగా వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఏ పని చేయాలన్నా టెన్షన్ 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 టెన్షన్గా వీడు టెన్షన్ పడతాడు, పక్కనున్న ఇద్దరిని తత్తరబెత్తర చేసి వారి కింద పడేలా చేస్తూ ఉంటాడు. దిస్ ఇస్ నాట్ ద పీస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద కింగ్ హూ హ్యాస్ బీన్ సీటెడ్ ఇన్ హెవెన్ at the seat of God the Father. Hallelujah. మన రాజు ఈ స్థితిని కోరుకునేవాడు కాదు. మనమంతా ఎల్లప్పుడూ సమాధానము కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమాధానము ఎన్నో లాభాలను మనకు తెచ్చేదిగా ఉంది. ఎంత సమాధానంతో ఒకడుంటే అన్ని మంచి పొందుకోవడం జరుగుతుంది, అన్ని మంచి కార్యాలు పొందుకోవడం జరుగుతుంది. ఫస్ట్ బేసికలీ అసలు పని అవుతుంది. సమాధానంగా ఉండి ఒక పని కొరకు వెళ్తే ఆ కార్యం సఫలమవుతుంది. అసమాధానంగా ఉండి అశాంతితో ఉండి ఒక కార్యం కొరకు వెళ్తే ఈ మధ్యలోనే నీవు ఒక కీలకమైన దాన్ని, ఒక ప్రాముఖ్యమైన దాన్ని మిస్ అయిపోతావు. అసలు ఇంట్లో నుండి ప్రారంభమయ్యేటప్పుడే అది మిస్ అయిపోతుంది. నువ్వు అక్కడికి చేరిన వెంటనే అంత గందరగోళం. సో అలాంటి స్థితిని దేవుడు కోరుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానాధిపతిగా ఆయన ఉన్నాడు.